హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కన్నా క్రియేటివ్ వరల్డ్. ఈరోజు మరొక అందమైన వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. అదేంటి అనుకుంటున్నారా? ఎంతో రుచికరమైన బీరకాయ తొక్కు పచ్చడి. ఇదివరకు రోజుల్లో ఏంటంటే బీరకాయ వండిన తర్వాత ఈ తొక్కునైతే తీసి పక్కన స్టోర్ చేసేవారండి. సో ఏమైనా కర్రీస్ లేవు అనుకున్నప్పుడైతే వీటిని యూస్ చేసుకుని పికిల్స్, పచ్చళ్ళు ఇలా రకరకాలుగా చేస్తూ ఉండేవారు. బట్ ఇప్పుడు ఏంట్రా అంటే బీరకాయ అంటే తొక్క తీసేసామా పాడేసామా, బీరకాయ వండుకున్నామా అన్నట్టుంటున్నారు తప్పితే దాన్ని ఎవరు యూస్ చేయట్లేదు. అండ్ ఇంకోటి వచ్చేసి వాళ్ళకి చేసుకోవడం రాక కొంతమంది, తెలియక కొంతమంది, లేదు అంటే బయట కొనుక్కుందామని చూస్తున్నారు. లేదు ఏదైనా ఫంక్షన్కి వెళ్తే ఇలా ఎవరైనా ఇటువంటి పికిల్స్ ఏమన్నా పచ్చళ్ళు వేస్తే వావ్ ఎంత బాగుంది, అసలు ఎలా చేశారో, దేంతో చేశారని క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారు. సో అలాంటి ప్రాబ్లం ఏమీ లేకుండా ఈ బీరకాయ తొక్కుతో కూడా పచ్చడి చేసుకోవచ్చండి. అది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. సో నేనైతే ఈ పచ్చడి ఎలా చేయాలనేది అయితే మీకు చూపిస్తాను వీడియోలో. సో మీరైతే ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. సో నేను ఎలా చేస్తున్నాను అనేది అయితే మీకు ఒక ఐడియా వస్తుంది. సో అప్పుడు మీరు కూడా ట్రై చేసి అయితే చేయొచ్చు. మీకు నిజంగా ఇంత టేస్ట్ రుచికరమైన పచ్చడి తినాలనుకుంటే మాత్రం కంపల్సరీ వీడియోని అయితే చూడండి స్కిప్ చేయకుండా. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఫస్ట్లో నాకైతే చేయడం వచ్చేది కదండి. అండ్ ఇంకొకటి వచ్చేసి నాకు బెల్లం అంటే అస్సలు నచ్చదండి. సో స్వీట్ వేసి పచ్చళ్ళు తినను, స్వీటు తిన్ను. అందుకని అల్లం పచ్చడి మా వారికి అయితే చాలా ఇష్టం. బట్ నేనైతే అల్లం పచ్చడి కూడా ముట్టుకోను, అందులో బెల్లం వేస్తారని చెప్పి. కానీ ఈ పచ్చడిలో బెల్లం వేస్తేనే టేస్ట్ బాగుంటుందండి. సో బెల్లం అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా సరే ఆ విషయాన్ని మర్చిపోయి ఇందులో ఒక్కసారి బెల్లం వేసుకుని చేసి చూడండి. చాలా అంటే చాలా అద్భుతంగా వస్తుంది. అసలు ఇదివరకు అయితే నేను అస్సలు బీరకాయ తెచ్చేదాన్ని కదండి. వేరే వేరే వెజిటబుల్స్ ఏమైనా తీసుకొచ్చి వంట చేసేసేదాన్ని. సో ఈ పచ్చడి ఎప్పుడైతే టేస్ట్ నచ్చిందో నాకు అప్పటి నుంచి ఎవ్రీ వీక్ మార్కెట్కి వెళ్ళినప్పుడు బీరకాయ మాత్రం మిస్ చేయట్లేదండి. సో ఒక్క బీరకాయ తెచ్చుకోవడం వల్ల అటు పచ్చడి అవుతుంది, ఇటు కర్రీ అవుతుంది. సో మనకు టేస్ట్కి తగ్గట్టుగా కూడా వండుకోవచ్చు. ఎంతో ఇష్టకరమైన భోజనాన్ని అయితే మనం తినవచ్చు. దీనివల్ల ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉందండి. అదేంటంటే బీరకాయలో పీచు పదార్థం అంటారు బీరకాయని. సో మన బాడీకి కూడా పీచు పదార్థం అన్నది ఈజీగా వెళ్తుంది. సో ఎవ్రీ వీక్ ఇలా 2 రకాలుగా మనం తినటం వల్ల సో మనకు బోర్ కొట్టదు. అండ్ ఇంకోటి వచ్చేసి హెల్దీ కూడా ఉంటుంది బాడీ అనేది. సో మీరైతే ఖచ్చితంగా అయితే ఇది ట్రై చేయండి. సో నా వీడియోని అయితే మీరు పూర్తిగా వాచ్ చేయండి. వాచ్ చేసిన తర్వాత మీకైతే నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు గనక నా వీడియోస్ నచ్చితే గనక ఇదివరకు అప్లోడ్ చేసిన వీడియోస్ కూడా చూడండి, కుకింగ్ వీడియోస్ అవిని. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. సో నా ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీకు నిజంగా ఈ వీడియో నచ్చితే కనుక మీ తెలిసిన వాళ్ళకు కూడా ఫార్వర్డ్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మీకోసం చేస్తూ ఉంటానండి నేను.
చూసారు కదండి వీడియోని. ఐ హోప్ మీకు ఈ వీడియో అయితే నచ్చుంటుంది. ఎంతో రుచికరమైన బీరకాయ తొక్కు పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోలో చూపించిన విధంగా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల అయితే నా నోటిఫికేషన్స్ అన్నీ అయితే మీకు వస్తాయండి వీడియో పెట్టగానే. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.